ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను కొన్ని ప్రశ్నలు ఏదలుచుకున్నాను. దాంట్లో భాగంగా మీరు మొదట పిసిసి కావాలని కోరుకున్నది కొండా సురేఖ, కొండా మురళీధరరావు గారు. ఆ రోజు వారు మాట్లాడుతూ కొండా మురళీ గారి ఆదేశాల మేరకి కొండా సురేఖ గారు పిసిసి రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పిసిసి అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికే వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితోని అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగండి మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమైన దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా. ఒక బీసీ బిడ్డకి, ఒక క్రౌడ్ పుల్లర్ కి ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, ఎందుకు పదవి ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా. ఈరోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా. 2 ఏళ్ల ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినావు. రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాలంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఎవరొచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈరోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ 2 ఏళ్ల వారికి ఎందుకయ్యా ఇయా రాజీనామా చేయమని చెప్పు. ఇయా రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ వంచనీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవూరు ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా, లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరు నుంచుంటే గెలుస్తారు? ఈ రోజు నేను అదే అడగదలుచుకున్నా. నీతో పాటు ఒక పొంగు ఉన్నది. ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా, ఆయన ముఖ్యమంత్రి కూడా తెలుస్తలేదు. ఇక్కడ మొన్న హైదరాబాద్ లో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు హైదరాబాద్ లో ఆయన పొంగు పోస్టర్లు వేసుకున్నాడు. మరి అక్కడనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ గారి ఫోటో వేయలేదు. అంటే బీసీలంటే అంత చులకనా మీకు? ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని నేను కొన్ని ప్రశ్నలు ఏదలుచుకున్నాను. దాంట్లో భాగంగా మీరు మొదట పిసిసి కావాలని కోరుకున్నది కొండా సురేఖ, కొండా మురళీధరరావు గారు. ఆ రోజు వారు మాట్లాడుతూ కొండా మురళి గారి ఆదేశాల మేరకి కొండా సురేఖ గారు పిసిసి రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పిసిసి అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికే వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితోని అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగండి మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమైన దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా. ఒక బీసీ బిడ్డకి, ఒక క్రౌడ్ పుల్లర్ కి ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, ఎందుకు పదవి ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా. ఈరోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా. 2 ఏళ్ల ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినావు.
రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాల అంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ నా కొడుకు ఎవరైనా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ 2 ఏళ్ల వారికి ఎందుకయ్యా ఇయా రాజీనామా చేయమని చెప్పు. ఇయా రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ వంచనీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా, వచ్చి అక్కడనే ఉండి రేవూరు ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా, లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరు నిల్చుంటే గెలుస్తాడు? ఈ రోజు నేను అదే అడగదలుచుకున్నా. నీతో పాటు ఒక పొంగు ఉన్నది. ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా ఆయన ముఖ్యమంత్రి కూడా తెలుస్తలేదు ఇక్కడ. మొన్న హైదరాబాద్ లో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు హైదరాబాద్ లో ఆయన పొంగు పోస్టర్లు వేసుకున్నాడు. మరి అక్కడనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ గారి ఫోటో వేయలేదు. అంటే బీసీలంటే అంత చులకన్నా మీకు?